దిన్నెదేవరపాడు గ్రామంలో రెడ్ క్రాస్ కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం కంటి వైద్య శిబిరం నిర్వహణకు భారీ స్పందన లభించిందని కార్పొరేటర్ కైప పద్మలతారెడ్డి, కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలల అధినేత కేవీ సుబ్బారెడ్డి, రెడ్ క్రాస్ సొసైటీ గోవిందారెడ్డిలు తెలిపారు. ఉచిత వైద్య శిబిరంలో యువకులు, వృద్ధులు పెద్ద ఎత్తున పాల్గొనడంతో వారికి అవసరమైన పరీక్షలు, మందులు ఉచితంగా అందజేయడం జరిగింది. కుడి కంట్లో కూడా శుక్లం ఎక్కువ ఉంది, చేయొచ్చు, వచ్చి చేస్తాము. ఎడమ కండుకు ఇంకా వేరే కొత్త అద్దాలు మార్చాలి, వేరే మిషన్లో చూసి ఒకవేళ ఈ సీట్లు రాసిస్తాము. వాళ్ళ అబ్బాయి ఎవరైనా ఉంటే కనుక అడ్రస్ తీసుకొని రమ్మని చెప్పి హాస్పిటల్ చెక్ చేస్తాము. సీట్ రాసి వీళ్ళ అబ్బాయి ఇక్కడ ఏమన్నా వీళ్ళ అబ్బాయిని ఎప్పుడైనా కూడా తీసుకుని ప్రచారం తీసుకుని వస్తే ఆదివారం కాకుండా మిగతా ఈరోజు రెడ్ క్రాస్ మరియు డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీల సారథ్యంలో ఈ దిన్నెదేవరపాడు గ్రామంలో ఐ క్యాంప్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇక్కడ జనాభా 3000 పైన ఉన్నారు. వాళ్ళలో చాలా మంది వృద్ధులకు కంటి సమస్యలు ఉన్నాయి. మరి ఆ శుక్లాలకు సంబంధించిన ఆపరేషన్ చేయించడానికి ఫ్రీ వ్యాలీ, అలాగే కంటెంటాలు ఇవ్వడానికి 2 సంస్థలు ముందుకొచ్చాయి. ఈ అవకాశాన్ని నాకు కల్పించినటువంటి మా రెడ్ క్రాస్ అధ్యక్షులు వారు శ్రీ కేవీ గోవిందరెడ్డి గారు, మిగతా పెద్దలు శ్రీనివాసులు అందరికీ కూడా నేను ధన్యవాదాలు అర్పిస్తున్నాను. మానవ సేవయే మాధవ సేవ అని చెప్పడం కాదు, నిజంగా ఇలాంటి వాళ్ళకు సేవ చేయడం మనందరి యొక్క బాధ్యత. కేవీ సుబ్బారెడ్డి విద్యా సంస్థలు 10 సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమాల్లో ఈ సేవ కంటిన్యూ అవుతుంది. ఎక్కడ ఏ ఊర్లో అయినా సరే మెడికల్ క్యాంపులు కూడా ప్రజలకు సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సో ఈ అవకాశం ఈరోజు మా కూతురు మరియు 17వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి కైప పద్మలతారెడ్డి గారు కూడా ఈ క్యాంపులో భాగస్వామిగా ఉన్నారు. వారు ఇప్పుడు మాట్లాడితే మేము ఉందాము. అందరికీ నమస్కారం. ఈరోజు దిన్నెదేవరపాడు గ్రామంలో రెడ్ క్రాస్ మరియు కేవీ సుబ్బారెడ్డి విద్యా సంస్థలు సంయుక్తంగా కలిసి ఐ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక్కడ చాలా మంది వృద్ధులు, కంటి చూపు కోల్పోయిన వాళ్ళు అందరికీ కూడా ఇది ఒక మంచి సువర్ణ అవకాశం. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నాం కదా, అనేక మంది పెద్దలకి 2 కళ్ళల్లో కూడా శుక్లాలు ఉండి ఇబ్బంది పడుతున్నారు. ఈ గ్రామాన్ని సెలెక్ట్ చేసినందుకు గోవిందరెడ్డి సార్ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది ఇంకా మిగతా అన్ని గ్రామాల్లో కూడా కంటిన్యూ అవుతుంది. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా ఇక్కడ నిర్వహించిన శ్రీనివాస్ అన్న గారికి, గోవిందరెడ్డి సార్కి, మా నాన్నగారికి అందరికీ ధన్యవాదాలు. సర్పంచ్ మాధవస్వామి గారికి మరీ ముఖ్యంగా ధన్యవాదాలు. ఎందుకంటే గ్రామంలో ఉన్న ప్రతి ప్రజల్ని ఆయన అందరికీ ఇంటింటికి దండోరా వేయించి మరీ ఇక్కడికి రప్పించి వారి యొక్క ఆరోగ్యాన్ని ఇంత బాగా చూసుకుంటున్నందుకు ఆయన ఎంతైనా మనం మెచ్చుకోవాల్సిందే. సరే, మరొకసారి అందరూ కూడా ఇంకెవరైనా మిస్ అయినా అందరూ వచ్చి తమ యొక్క కళ్ళను చెక్ చేయించుకొని ఇక్కడ ఫ్రీగా ఆపరేషన్స్ కూడా చేయిస్తాము. అండ్ నాన్నగారు ఇప్పుడే తెలియజేయడం జరిగింది, కళ్ళద్దాలు కూడా ఇప్పిస్తానని ఆయన సొంతంగా. సో ఇంత మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో భాగస్వామి అయినందుకు నాకు చాలా గర్వంగా ఉందని తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.